దేవుని నామానికి మహిమ కలుగును కాక. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము ఈరోజు చదువుకుందామండి. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఎలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగుజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతానును షిమీయును రేయీయును దావీదు యొక్క సూరులను అదోనీయాతో కలిసి కొనకయుండిరి. అదోనీయా ఏన్ రోగేలు సమీపముందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోధావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను. గాని ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు సూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. 11వ వచనం చదువుతున్నానండి. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము. నీవు రాజైన దావీదునొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెలుక ఏలువాడే నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనీయా ఏలుచుండుట ఏమని అడుగవలెను. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదునని చెప్పాను. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఇలాగు మనవి చేసెను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనీయా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునకు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారుల అందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను. గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. 20వ వచనం నుంచి చదువుతున్నానండి. నా ఏలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూ కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడదుము. ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకుడు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడే నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?
ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులకు అందరికిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి యొగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవును రాజువునగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవరు ఆసీనుడయుండునో అది నీ సేవకుడినైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను. దావీదు బత్షెబను పిలువుమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యొగునుగాక అని ప్రకటన చేయవలెను. 35వ వచనం నుంచి చదువుతున్నానండి. ఇజ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక అనెను. యెహోవా నా ఏలినవాడవును రాజువునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసిన. అప్పుడు వారు బాకావోతగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యొగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలొగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబో సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా, లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడిద మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. 47వ వచనం నుంచి చదువుతున్నానండి. అందుకు రాజు సేవకులు
మన మేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యం ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగును గాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారం రాగా సొలొమోను ఇలాగ సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకున్న ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. ఆమేన్. అదేవిధంగా మనము 2వ అధ్యాయం